కాబట్టి ఫలించబడేటువంటి స్థితి, ఆ ఫలభరితమైనటువంటి స్థితి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయి, పూత పట్టి ఉన్నవి అనేటువంటి విషయం. కాబట్టి ఫలము అనేది ఒక విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే ఈ ఫలము ఏం చేస్తుంది అంటే సువాసనము ఇచ్చేదిగా ఉన్నట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి అది
నిజము మనలో కనబడతా ఉందా? ఆ లక్షణాలు, ఆ ఆలోచనలు, ఆ ప్రవర్తన కలిగినటువంటి జీవితంతో కొనసాగబడితే నీవు ఇంకా కాయగానే ఉన్నట్టు లెక్క. పరిపక్వమైనటువంటి స్థితి నీలో లేదు అనేటువంటి విషయం ఇక్కడ పూర్తిగా